నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేటి నుంచి బస్సు యాత్ర ఎన్నికల ప్రచారానికి జనంలోకి జగన్ వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుండి మేమంతా సిద్ధం అనే పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రెడీ మెగా డిఎస్సి పైనే తొలి సంతకం 60 రోజుల్లో పరీక్ష ఉద్యోగాల భర్తీ వాలంటీర్ల ఉద్యోగాలు తీయం కుప్పం పర్యటనలో చంద్రబాబు హామీలు ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎలక్షన్స్లను నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు స్పష్టం అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కూడా ప్రత్యేక చెక్పోస్టులు నిఘా కట్టుదిట్టం చేసినట్లు వెల్లడి జనసేనకు 10 కోట్ల విరాళాలు అందజేసిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ సదాశయం కోసం రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా జనసేనాని ఏర్పాటు చేసినట్లు వెల్లడి మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు ఇందుకోసం ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు బయలుదేరారు తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించిన అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తూనే తొలి రోజు తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతామని 60 రోజుల్లోనే పరీక్ష నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఒకప్పుడు చరిత్రలో లేని విధంగా 1.50 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిన ఘనత తమకు ఉందన్నారు ఇప్పుడు అలాగే చరిత్ర సృష్టిస్తామని ఎన్ని పోస్టులు ఉంటే అన్ని భర్తీ చేస్తామన్నారు జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని డిఎస్సి నిర్వహిస్తానని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే వేల కోట్ల రూపాయలు సంపాదించారని యువతకు మాత్రం వాలంటీర్లు ఫిష్ మటన్ మార్ట్ ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు ఈ మేరకు చంద్రబాబు మాట్లాడుతూ యువత మేల్కొని వారి జీవితాలను చీకటమయం చేసిన జగనన్నను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు చిత్తూరు జిల్లాలో సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు మంగళవారం తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు వాలంటీర్ల వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు తెదేపా అధికారంలోకి వస్తే వారి ఉద్యోగాలు తీయం మెరుగైన ఉద్యోగాలు ఇస్తాం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్లు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు వారంతా బయటకు రావాలి 5,000 రూపాయల జీతం బదులు నైపుణ్య శిక్షణతో ఇంటి నుంచే 30,000 రూపాయలు 50,000 రూపాయలు సంపాదించుకునే విధానానికి శ్రీకారం చుడతాం ఎన్నికల సమయంలో వాలంటీర్లు తటస్థులుగా ఉండాలి 5,000 రూపాయల జీతం కోసం వైకాపా నాయకులు చెప్పే తప్పుడు పనులు చేసి జైళ్లకు వెళ్లొద్దు తెలుగుదేశం కార్యకర్తలు వాలంటీర్ల దగ్గరకు వెళ్లి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి వివరించాలి అని చంద్రబాబు చెప్పారు ఈసారి కరుడు గట్టిన వైకాపా కార్యకర్తలు కూడా తెదేపా మిత్రపక్షాలకు ఓటేస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు ఇంత యాక్టింగ్ చేస్తారని సినిమా సెట్టింగ్లు పెట్టి సృష్టిస్తారని ఇలాంటి ముఖ్యమంత్రి కూడా వస్తాడని కథ రాసేవాడికి తెలియదు డైరెక్టర్ ఊహించుకోలేదు ఆ ప్రొడ్యూసర్స్ కూడా అంతుబట్టని కథ ఇది అడ్డంగా దొరికాడు ఆ రోజు ఇక్కడ ఒక హెలికాప్టర్ హెలిప్యాడ్ మళ్ళా అక్కడ శాంతిపురం పక్కన ఆడొక హెలిప్యాడ్ ఈ మహానుభావుడు భూమి మీద కుప్పం భూమి మీద నడిస్తే ఆయన అరిగిపోతాడు లేకుంటే ఇది పాపం ల్యాండ్ ఆయన పుణ్యాత్ముడు గారు దేవుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉండకూడదు అనమాట ఇక్కడ దిగి ఆడ వరకు మళ్ళీ హెలికాప్టర్లు వెళ్ళి ఆడ మీటింగ్ అడ్రస్ చేసి దానికి మొత్తం బస్సులన్నీ ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు స్కూల్స్ బంద్ అన్నీ చేసి ఈయన చేసిన ఘనకార్యానికి ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళి నన్ను ఓడిస్తానంట అంటే ఏంటి ఆ అఘాయిత్యాలేంటి ఈ ప్రవర్తన ఏంటి ఎంత జుగుప్సగా ఉంది చీ కొడతారు పబ్లిక్ అసహించుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలాంటి డ్రామాలు ఆడారు మొత్తం డ్రామాలే ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ డ్రామా కంపెనీ 5 ఏళ్లు నడిపారు ఇప్పుడు డ్రామా కంపెనీ మూసేసే పరిస్థితికి వచ్చారు తొందరలోనే శాశ్వతంగా ఈ డ్రామా కంపెనీని మూసేసి రాష్ట్రాన్ని వీళ్ళ బారి నుంచి విముక్తి చేసుకుంటారు అందుకే నేను ఇక్కడ చూపించాలని వచ్చాను రేపు ఎల్లుండి వస్తానంట మళ్ళా కుప్పానికి ఏ ముఖం పెట్టుకొని వస్తాడో నాకైతే అర్థం కావడంలా ఇప్పుడంతా బస్సు యాత్రలో వస్తాడంట ఇప్పుడు విమానయాత్రలు తిరిగాడు ఎక్కడ హెలికాప్టర్స్ అక్కడ కిందనంతా చెట్లు కూడా వేశారు ఆయన హెలికాప్టర్లు దిగితే
రోడ్లన్నీ బంద్ చేశారు, స్కూల్స్ బంద్ చేశారు. ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నా అంటే ఇప్పుడు ఇండ్లు బీకేస్తారు. మొన్న వరకు చెట్లు బీకేశారు, ఇప్పుడు ఇండ్లు కూడా బీకేస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సొంత పార్టీకి భారీ విరాళం అందించారు. జనసేన పార్టీ కోసం తన సొంత డబ్బులు 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళం చెక్కులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవి రత్నానికి అందజేశారు. నాడు స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బు వెచ్చించిన తీరు గొప్పది అని కొనియాడారు. ఓ సదాశయం కోసం రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడం కోసం జనసేన పార్టీ సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం 10 కోట్ల రూపాయలు అందజేస్తున్నాను. ఈ నగదు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో డబ్బులు సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతీలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, స్వాతంత్ర ఉద్యమాల కోసం. అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన స్వంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం 10 కోట్ల రూపాయలు నా సొంత నిధులని మా పార్టీ ట్రెజరర్ శ్రీ రత్నం గారికి అందజేశాం. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది. నేను చాలామంది నా కోసం 200 రూపాయలు, 500 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తులు. 500-600 రూపాయలకి కూలి చేస్తూ నాకు ప్రతిరోజు 100 రూపాయలు పంపించే రైతు కూలీలు ఉన్నారు. సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు 40-50 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ 5-6 సంవత్సరాల్లో. అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీకి నేను అందజేస్తూ వచ్చాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 10 కోట్ల రూపాయలు అందజేశాను. మనస్ఫూర్తిగా ఇది పార్టీకి అండగా ఉంటుంది ఈ నిధులు అని చెప్పి రత్నం గారికి తెలియజేసుకున్నాను. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం 24వ డివిజన్ సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కుక్కల అనితా రమేష్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలను ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని ప్రజలు తెలుపుతున్నారన్నారు. ప్రజలందరూ మాకు మంచి దీవెనలు అందిస్తున్నారన్నారు. ప్రతి ఇంటిలో సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, చాలా మంచిగా జరుగుతుంది. 2019 ఇప్పటి వరకు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా డివిజన్ చాలా అభివృద్ధి జరిగింది. అన్ని విధాలు కూడా మాకు చాలా చక్కగా ఉన్నాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించడం కానివ్వండి, మీరు రావాల్సిన పనులు అయితే చెప్పకుండా మీ అందరికీ మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పిన వాళ్ళందరి దీవెనలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానీ రెండు కాళ్ళతో ముందుకు తీసుకెళ్తూ ఈ నియోజకవర్గంలో దాంతోపాటు అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి మేలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఇలాగే కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజా వాక్కుగా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటాను. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పర్యటించడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలు ఏమి లేవు, జగనన్న ప్రభుత్వమే ప్రజల యొద్దకు వస్తుంది, మాకు సమస్యలు ఏమి లేవు, మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తాము, మీకు ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా హారతిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, మాతో సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా జగన్ గారి పాలనలోనే మాకు అభివృద్ధి చెందింది. అనేక విధాలుగా మాకు జగన్ గారి ప్రభుత్వంలో అన్ని పథకాలు అందుతున్నాయి అని చెప్పి అందరిని కూడా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ డివిజన్ నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు, పెద్దలు అందరూ కూడా గృహసార్థులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలను నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వెంబడి ప్రత్యేక చెక్పోస్టులతో నిఘాను కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎన్టీఆర్, సూర్యాపేట జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దుల సమన్వయ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఈసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా 2 జిల్లాల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామన్నారు.
ఈ సమావేశంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద తీసుకోవాల్సిన చర్యలను చర్చించామని తెలిపారు. ముఖ్యంగా నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువుల వంటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘాను పటిష్టం చేశామని చెప్పారు. 2 జిల్లాల అధికారుల మధ్య సమన్వయంతో మంచి ఫలితాలుంటాయన్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలో ముఖ్యాల, గరికపాడు, వత్సవాయి చెక్ పోస్టులు చాలా కీలకమని, అత్యంత కీలకమైన గరికపాడు సరిహద్దు చెక్ పోస్టును మరింత పటిష్టం చేస్తామని తెలియజేశారు. విజయవాడ సిపి టీకే రాణా మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలైన నాటి నుంచి 1.5 కోట్ల రూపాయల నగదుతో పాటు 3.60 కోట్ల రూపాయల విలువ చేసే వస్తువులను సీజ్ చేశామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో అధికారుల సమన్వయంతో పనిచేయడంతో పాటు ఎన్నికలు, పోలీస్ కంట్రోల్ రూమ్లను అనుసంధానం చేస్తామని తెలియజేశారు. అనంతరం గరికపాడు సరిహద్దు చెక్పోస్ట్ను, తెలంగాణలోని రామపురం చెక్పోస్ట్ను ఇరు రాష్ట్రాల అధికారులు పరిశీలించి సూచనలు చేశారు. మనకి 2 స్టేట్స్ వేరైనాక గరికపాడు ఈజ్ ఎ మేజర్ చెక్ పోస్ట్ కాబట్టి దాని తగ్గట్టుగా దాన్ని ఫర్దర్గా స్ట్రెంథన్ అనేటువంటి చేస్తాం. ఇప్పటికే ఇంకా ఫర్దర్ ఎనీ రిక్వైర్మెంట్ అని చేస్తాం. ఇది ఎలక్షన్స్లో భాగంగా ఇంటర్ స్టేట్ బార్డర్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం. లాస్ట్ నవంబర్లో ఆ ఎలక్షన్స్ పెట్టుకున్నట్టు ఇప్పుడు 2 జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ అసెంబ్లీ కూడా ఉన్నాయి. మంచి కోఆర్డినేషన్ ఉంది. 2 కలెక్టర్స్ మధ్య, 2 ఎస్పీ అండ్ సిపి మధ్యన, 2 ఆర్డీఓస్ అండ్ ఆర్ఓస్ అండ్ ఏసీపీస్ అందరి మధ్య మంచి కోఆర్డినేషన్ అనేది ఉంది. ద సేమ్ కోఆర్డినేషన్ అనేటువంటిది అనదర్ ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అనేటువంటి విధంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ ఏ రకంగా చేయాలి, అదేవిధంగా ఫర్ పీస్ఫుల్ అండ్ ఫెయిర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెక్ పోస్ట్. ఇప్పుడు సూర్యాపేటకిను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి దాదాపు ఒక 5 కామన్ చెక్ పోస్ట్ ఉన్నాయి, ఒక 4-5 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అది బోత్ సైడ్స్ కోఆపరేషన్ ఏ రకంగా చేయాలి అదొకటి. తర్వాత ఎక్సైజ్ పరంగా, తర్వాత జిఎస్టీ డిపార్ట్మెంట్ పరంగా, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఈ సమాచారం ఒకరికి ఇచ్చిపుచ్చుకునే విధంగా ఎటువంటివి చేయాలి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా సస్పెక్ట్స్ అక్రాస్ ద బార్డర్ మూవ్మెంట్ అయినప్పుడు, ఎలక్షన్ డే రోజు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ రకంగా ఫోర్స్ మూవ్మెంట్, ఇలా రకరకాల ఇష్యూస్ మీద 2 జిల్లాల కలెక్టర్స్, ఎస్పీస్, వాళ్ళ సిబ్బంది అందరూ పాల్గొని రాబోయే రోజుల్లో కలిసికట్టుగా విత్ గుడ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పనిచేయాలన్నట్టుగా అనుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాల్లో విఐపీస్, ప్రజాప్రతినిధులు, ప్రెస్, పోలీస్ తదితర సెక్టర్స్ తోటి వచ్చే వాహనాలని కొంచెం ఇబ్బందికరంగా ఉంది, చెక్ చేయడం లేదు అనే ఆరోపణ వస్తున్నాయి. అన్నీ చెక్ చేస్తున్నాం. యాక్చువల్లీ గరికపాడు చెక్ పోస్ట్లో లాస్ట్ మన 16వ తారీఖు నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక 50 to 60 lakhs క్యాష్ కూడా పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ ఎన్టీఆర్ జిల్లాలోనే మన 16వ తారీఖు నుంచి ఇప్పటిదాకా లాస్ట్ 10 daysలోనే 1.5 crore క్యాష్ పట్టుకున్నాము. 2.6 kg గోల్డ్, అంటే టోటల్గా 3.6 అంటే 3,60,00,000 క్యాష్ అండ్ ప్రెషియస్ మెటల్స్ మనం సీజ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ లైక్ ది హైయెస్ట్ ఇన్ ద స్టేట్. సో ప్రతి వెహికల్ కూడా మనం ఆపి చెక్ చేయడం అనేది కష్టము, ఎందుకంటే అది నేషనల్ హైవే కాబట్టి. ఈ చెక్ పోస్ట్ కూడా రౌండ్ ద క్లాక్ రన్ చేస్తున్నాం అలాంగ్ విత్ లోకల్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్. అండ్ ఎప్పుడు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు సిబ్బంది, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఉంటారు. మిగతా డిపార్ట్మెంట్స్ అంటే ఆర్టీఐ కానివ్వండి, లేకపోతే ఏసీబీ కానివ్వండి, లేకపోతే జిఎస్టీ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, అవసరం బట్టి ఉంటారు. కృష్ణా జలాలను కుప్పానికి తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ హయాంలో 560 కోట్ల రూపాయలు మంజూరు చేసి 460 కోట్ల రూపాయలు వెచ్చించి చాలా పనులు పూర్తి చేయడం జరిగిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. మిగిలిన పనులను చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్లు పక్కన పెట్టిందన్నారు. సినిమా సెట్టింగ్ల మాదిరిగా ఏర్పాటు చేసి నీళ్లు వదిలినట్లు నాటకాలు ఆడారని విమర్శించారు. గేట్లను అద్దెకు తెచ్చి ప్రారంభం పూర్తవగానే లారీల్లో లోడ్ చేసి పంపించేశారని చెప్పారు. శ్రీశైలం జలాశయంలో నీరున్నా రైతులకు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. రానున్న 3 నెలల్లో నీటికి గడ్డు పరిస్థితి తప్పదని, జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయని, సాగు తాగునీరు అందని దుస్థితి వస్తుందని వెల్లడించారు. ప్రచారానికి నీళ్లు వాడుకున్నాం. ఎక్కడ మల్యాల దగ్గర నుంచి 3 జిల్లాల్లో ఈ సంవత్సరం ఏ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చావు, ఏ ప్రాంత చెరువులకు నీళ్ళు ఇచ్చావు, ఎన్ని లక్షల మంది ప్రజలకు మీరు తాగునీరు ఇచ్చారు, ఎందుకు మీరు నీళ్ళు తేలేకపోయారు? శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఎందుకు తేలేకపోయారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ అసమర్థత, మీ చేతకంతనం, పక్క రాష్ట్రంతో ఆలోచిపడి ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్ళన్నీ కూడా పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే మీకు నచ్చిన పార్టీకి ఓట్లు ఉపయోగపడుతుందని చెప్పి
రాయలసీమకు వచ్చే నీళ్లు కూడా పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి రాయలసీమ ద్రోహిగా జగన్ రెడ్డి రాయలసీమ ప్రజలు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. రాయలసీమ లిఫ్ట్ అని అలాగే మోసం చేశాడు. అందరినవా నీళ్లు తేలేకపోయాడు. గాలేరు నగర్ పనులు గాలికి వదిలేశాడు. తెలుగు గంగ బద్వేలుకి నీళ్లు ఇవ్వలేకపోయాడు. బద్వేలు సాగర్ని ఖాళీ పెట్టాడు. టోటల్గా నువ్వు ఖర్చు పెట్టిన రాయలసీమలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పొలాలన్నీ బీళ్ళు పెట్టి ప్రచారానికి 110 చెరువులైనా ఉన్నాయి. బడాయి కవులు చెప్పారు 110 కాదు 10 చెరువులైనా నింపుతారని మీడియా ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. దానికి సమాధానం కానీ చెప్పే పరిస్థితిలో మీరు లేరు. పంటలు ఎండబెట్టారు, పొలాలు పీడి పెట్టారు. మొత్తానికి సర్కారు చేసిన విన్యాసాలతో నీళ్లు వాడితే అందరినివా కాలువల మీద రైతులకి జరిమానాలు విధించావంటే ఫస్ట్ టైం ఇరిగేషన్ కాలువల మీద రైతులకి నీళ్లు వాడితే జరిమానాలు, మోటార్లు బిక్కెళ్ళటం, కేసులు పెట్టడం ఫస్ట్ టైం. ఇవాళ మీరు చేసిన ఆర్భాటాలన్నీ కూడా రాజుపేట దగ్గర మీరు ఈ నీళ్లు తేవడానికి ట్రయల్ రన్కి మీరు చేసిన విన్యాసాలు డ్రామాలన్నీ కూడా బయటపడ్డాం. ఆర్యవైశ్యుల ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు లేదని టీడీపీ నేత డూండి రాకేష్ విమర్శించారు. రాజకీయంగా మాట్లాడాలని బోండా ఉమాపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆర్యవైశ్యులకు వెల్లంపల్లి చేసిన ద్రోహాన్ని కరపత్రాల రూపంలో ప్రజలకు వివరిస్తామన్నారు. సింగ్నగర్ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత డూండి రాకేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్యవైశ్య ద్రోహి వెల్లంపల్లి కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాస్ అని విమర్శించారు. ఆర్యవైశ్యులకు చేసిందేమీ లేక బోండాముపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేసిన లబ్ధి చెప్పకుండా బోండాముపై నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో వెల్లంపల్లి ఒక మంచి అయినా చేశారని ప్రశ్నించారు. మీరు చేసిన చెడు గురించి తాము ఆధారాలతో సహా నిరూపించగలమని సవాల్ చేశారు. ఆర్యవైశ్యులకు వెల్లంపల్లి చేసిన ద్రోహాలను 11 అంశాలతో కూడిన కరపత్రం ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బోండా ఉమా ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు అనేక పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. వెల్లంపల్లి మంత్రిగా ఉన్నప్పుడే హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. విజయవాడ వెస్టులో పనికిరాని చెత్తను తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్లో వేయటం జరిగింది. ఆ చెత్త ఎవరయ్యా అంటే వెల్లంపల్లి శ్రీనివాస్. ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా, ఏ ఒక్క న్యాయం చేయకుండా ఊరికే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వెల్లంపల్లి శ్రీనివాస్కి అలవాటు. ఇతను అనేక రకాలుగా బోండా ఉమా గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ అనేక రకాలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే ముందు ఒక ఏళ్ళు ఎదుటివారికి చూపిస్తే 4 ఏళ్ళు మనకి చూపిస్తాయన్న సంగతి ఈ వెల్లంపల్లి గుర్తుపెట్టుకోవాలి. ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువని ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ హడావిడి అంతా ఇంత చేయట్లా. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు అతను చేసిన ద్రోహాలు ఏంటి అనేది మేము 10 అంశాల మీద పాంప్లెంట్ రిలీజ్ చేయడం జరిగింది. రమ్మనండి. విజయవాడ వెస్ట్లో చేసిన ద్రోహాలేంటి, విజయవాడ సెంట్రల్లో చేసిన ద్రోహాలేంటి, రాష్ట్రంలో అనేక ప్లేసుల్లో ఆర్యవైశ్యులకు జరిగిన నష్టం ఏంటి అనేది మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పాం. మళ్ళీ కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధి ఉంటే ఆర్యవైశ్యుల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు దీని మీద చర్చకు రా. అంతేగాని నీ తొత్తుల చేత ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత అంశాల మీద మాట్లాడించడం, వ్యక్తిగత విషయాలు మాట్లాడటం తప్ప నువ్వు ఏం అభివృద్ధి చేసావు, ఆర్యవైశ్యులకి సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు చేసిన న్యాయం ఏంటి? విజయవాడకు చెందిన పలువురు టీడీపీ నేతలు, జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గండూరి మహేష్, నందెపు జగదీష్, కొక్కిలిగడ్డ దేవమణి, కోసూరు సుబ్రహ్మణ్యం, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్ అధ్యక్షులు బత్తిన రాము వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. సమస్త మానవాళి పాప విమోచనకై శిలువపై ప్రాణత్యాగం చేసిన మహోన్నతుడు యేసుక్రీస్తు అని పెజ్జునిపేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు గువ్వల బాలరాజు తెలిపారు. ప్రభు యేసు ప్రేమను, ఆయన బోధనలను సర్వజనులకు తెలియజేసేందుకు వాక్ ఫర్ జీసస్ పేరిట మహాప్రదర్శన చేపట్టామన్నారు. రానున్న గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని పెజ్జరిపేట ఆర్సీఎం చర్చ్ నుండి గుణదల మేరీమాత సన్నిధి వరకు శిలువ యాత్ర నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా సాగిన ఆ మహాపాదయాత్రకు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు శిలువను చేతధరించి యేసుక్రీస్తు పాటలు ఆలపిస్తూ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెజ్జనిపేట ఆసియం చర్చ్ విచారణ గురువు గువ్వల బాలరాజు మాట్లాడుతూ మానవాళి పాప విముక్తి కోసం ప్రభువైన క్రీస్తు శిలువపై తన రక్తాన్ని చిందించారని తెలిపారు. ఆ ప్రభువు శిలువ మార్గంలో పడిన కష్టాన్ని తెలుసుకుంటూ పాదయాత్ర చేపట్టామని ఆయన వివరించారు. యేసు ప్రభువు బోధనలు నేటి సమాజానికి అనుసరణీయమని పేర్కొన్నారు. సమస్త మానవాళికి శాంతి సమాధాన బలించేందుకు ప్రభువు చూపిన మార్గంలో పయనిస్తూ ఆయన పడ్డ శ్రమలను తలుచుకుంటూ ఆయన కష్టంలో పాలు పంచుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ జేమ్స్, ఫాదర్ షౌరీ, మాథ్యూ, సంఘ పెద్దలు పాల్గొన్నారు. యేసు ప్రభువు తను అనుభవించినటువంటి ఆ యొక్క శిలువ మార్గాన్ని ధ్యానించుకుంటూ యేసు ప్రభు ఈ భూలోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మారు మనసు కోసం తన యొక్క జీవితాన్ని శిలువ మీద అర్పించినటువంటి విధానాన్ని స్మరణ చేసుకుంటూ ఆయన యొక్క బాధలను, శ్రమలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము పాదయాత్రగా శిలువ మార్గము చేసుకుంటూ గుణదలమాత దేవాలయానికి వెళుతూ ఉన్నాం. ఈ యొక్క ప్రదక్షిణలో, ఈ యొక్క జీవిత యాత్రలో, ఈ యొక్క పాదయాత్రలో ఆ దేవాది దేవుడు ఏ విధంగా అయితే ప్రతి మానవుని కోసం తనను శిలువను మోసుకొని శ్రమలను, బాధలను అనుభవించి ఆ యొక్క కపాలకొండ పైన తన యొక్క ప్రాణాన్ని ఆ యొక్క శిలువ మీద అర్పించి ఉన్నాడో ఆ యొక్క సంఘటనను, ఘటనలను స్మరణ చేసుకుంటూ మేము కూడా పాదయాత్ర చేసుకుంటూ ఆ ప్రభు యొక్క శ్రమలో మేము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసు ప్రభుని యొక్క శ్రమ దినాలలో మేము పాలు పంచుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాము. ఈ పాదయాత్రలో పెజ్జోనిపేట నుంచి గుణదల కొండ వరకు మేమందరము కూడా యేసు అనుభవించినటువంటి శ్రమలలో ధ్యానిస్తూ మరియు 14 స్థలములు కూడా యేసు అనుభవించినటువంటి ప్రతి శ్రమను ధ్యానించుకుంటూ మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాము. 2024 సంవత్సరముల కిందట యేసయ్య కలవరి గిరిలో తాను చిందించినటువంటి రక్తము సకల మానవాళి కొరకు ఆయన ఒక బలి పశువుగా, నిష్కలంక గొర్రెపిల్లగా సకల మానవాళి కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి మన యొక్క పాపములను కడిగి వేశారు అనేటువంటి ఘట్టాలను మేము స్మరించుకుంటూ ఉన్నాము. కనుక దేవుడు మనల్ని అపారముగా ప్రేమిస్తూ ఉన్నాడు అని తెలియచేయటకు, మరి అమితముగా ప్రేమిస్తూ ఉన్నాడు, శాశ్వతంగా ప్రేమిస్తూ ఉన్నాడు, నిత్యము ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమను తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా శిలువలో మరణించి తన యొక్క శ్రమల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ లోకానికి, మనందరికీ ఆ యేసయ్య తెలియపరుస్తూ ఉన్నాడు. గన్నవరం పోలీసులు తను చేసిన ఫిర్యాదును పట్టించుకోకపోగా తన పట్ల వివక్ష చూపిస్తున్నారని, నిందితులకు అండగా ఉంటున్నారని బాధితురాలు సోనీ ప్రశాంతి ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో సోనీ ప్రశాంతి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి, ఎంఆర్పీఎస్ మహిళా విభాగం గన్నవరం మండలం అధ్యక్షురాలు కొమ్మని కవితతో కలిసి మీడియా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాపులపాడు మండలానికి చెందిన తాను తన భర్త బైరాతో వచ్చిన విభేదాల నేపథ్యంలో భరణం కోరేందుకు గన్నవరంలోని అడ్వకేట్ చెనుబోయిన అంజయ్యను కలిసి కేసు వేయమని అభ్యర్థించానన్నారు. తన కార్యాలయానికి రమ్మని చెప్పగా వెళ్లిన తనపై అడ్వకేట్ అంజయ్య చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించి తనతో కలిసి ఒంటరిగా గడిపితే కేసు విషయంలో సహాయం చేస్తానని చెప్పాడన్నారు. భయపడి తాను అక్కడి నుంచి పారిపోయి గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. సంఘటన జరిగిన అనంతరం అంజయ్య మేనల్లుడైన మహేష్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్, మరో 2 అడ్వకేట్లు వెంకటేశ్వరరావు, భాస్కర్ రావులతో కలిసి అక్కడికి వచ్చి తనను బెదిరించారని ఫిర్యాదులో ఆమె తెలియజేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు వారిపై తగిన చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తనపై అసభ్యంగా ప్రవర్తించిన అడ్వకేట్ అంజయ్యపై బార్ అసోసియేషన్లోనూ ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు. దళితుల భూములను కబ్జా చేస్తూ న్యాయం కోసం వచ్చిన వారిని వేధిస్తున్న అడ్వకేట్ అంజయ్యను అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ మహిళా విభాగం గన్నవరం మండలం అధ్యక్షురాలు కొమ్మని కవిత డిమాండ్ చేశారు. భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదైన నిందితుడిని అరెస్టు చేయకపోవడాన్ని ఖండించారు. అదే అంశాన్ని డీజీపీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఒక గంట సేపు పడుకోవడానికి రామని చెప్పని నన్ను అడగడం జరిగింది సార్. అలాగే మీ పిల్లల్ని, మీ వాళ్ళని ఎవరినైనా ఇలాగే అడిగితే మీరు ఇలాగే ఊరుకుంటారా సార్ అని చెప్పని నేను
గట్టిగా మాట్లాడాను సార్. ఈలోగా ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక అతను వచ్చారు సార్. ఆ నెంబర్ ప్లేట్ నేను చూశాను సార్. అతని షర్ట్ మీద ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ నేను చూశాను సార్. చూడగానే అతని పేరు మహేష్ అని చెప్పానని తెలిసింది సార్. వీళ్ళందరూ కూడా ఏంటమ్మా ఏం చేస్తావు మహా అయితే నువ్వు, నీది ఎస్సీ అంట కదా, ఏం చేస్తావు నువ్వు మహా అయితే, మాకు వారానికి ఒకసారి ఎస్సీ ఎస్టీ కేసులు బోల్డన్ని వస్తాయి, బోల్డన్ని మేము ఫేస్ చేస్తాము, నీ దిక్కున్న కాడికి చెప్పుకో, నువ్వెవరికి చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి చెప్పుకో, మమ్మల్ని ఎవడో ఏమీ పీకలేడు, మా బొచ్చు కూడా ఎవరు పీకలేడు అని చెప్పానని అన్నారు సార్. ఈ నిమిత్తంగా నేను ఏడ్చుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోయి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేది జరిగింది సార్. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు నేను రాసినటువంటి కంప్లైంట్ని తీసుకొని వాళ్ళు పరిశీలించి అమ్మా నేను మీకు న్యాయం చేస్తానని చెప్పారు సార్. ఆ తర్వాత రోజున మందాకృష్ణ గారి దగ్గర కూడా నేను వెళ్ళాను సార్ న్యాయం కోసం అని చెప్పి. అప్పటికి కూడా ఎఫ్ఐఆర్ కూడా రాలేదు, ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదు. నేను శనివారం నాడు కంప్లైంట్ ఇచ్చాను సార్, కానీ సోమవారం వరకు కూడా ఇంకా కంప్లైంట్ అనేది ఎఫ్ఐఆర్ అనేది అవ్వలేదు సార్. కానీ అంజయ్య గారు లాయర్ గారు నా మీద ఇంకా బ్యాడ్ ఒపీనియన్తో ఇంకా వేరే ఏదన్నా బ్యాడ్ న్యూస్ల గురించి కానీ క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని నా మీద నిందారోపణ వేయాలని చూస్తూ సమాజంలో నన్ను ఇంకా నన్ను ఇది చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు తెలిసింది సార్. నమస్కారం అండి, నా పేరు బొడ్డు నాగలక్ష్మి, బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఇట్లాంటి ఎఫ్ఐఆర్ కాగితాలు అనేది పోలీసు వారు కట్టడం అయితే జరుగుతుంది. కేసులు బోల్డ్ అయితే కడుతున్నారు, కానీ దేంట్లోనూ న్యాయం జరిగిన దాఖలాలు అయితే లేవు. అది వాళ్ళకి తెలుసు, మనందరికి కూడా తెలిసిందే. శిక్ష పడింది ఎంతమందికి అంటే నీరు కార్చడం విషయంలో మరి చాలా ముందంజలో ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను చెప్తున్నాను. స్వయంగా నేను కూడా ఫేస్ అయ్యాను ఒక సిఐ ద్వారా. ఇదైతే జరుగుతున్నదే. మహిళలు అన్నా ఎస్సీలు అన్నా సరే ఎంత స్థాయిలో ఉన్నా సరే మేము అటువంటి అరాచకాలకి మేము గురవుతున్నాము. దాని మీద మేము కూడా ఎస్సీ కమిషన్కి వెళ్తాం. ఈ అమ్మాయి విషయంలో కూడా ఏదైతే ఈ లాయరు ఆడది సహాయం కోసం వచ్చినప్పుడు ఇటువంటి లాయర్లే కీచకులు అయ్యి, అదే వేరే అమ్మాయి కొంచెం తిను లీడర్ కాకపోతే లోపరుచుకొని పాడు చేయటం అనేది జరిగేది. మరి తిను ప్రతిఘటించి బయటకు వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి మీద బురద చల్లటం అనేది జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె శోభన్ బాబు అన్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో కళాశాల పలు విజయాలను సొంతం చేసుకుందన్నారు. కళాశాలలో డిగ్రీ, పీజీ కోర్సులతో పాటుగా పలు యూజీసీ స్పాన్సర్స్ కోర్సులను అందిస్తున్న తీరు అభినందనీయమన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల గ్రాడ్యుయేషన్ డే డిగ్రీ పట్టాల ప్రధానోత్సవం కార్యక్రమం ఆ కళాశాల ప్రాంగణంలో అత్యంత సందడిగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శోభన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు తమ రంగాల్లో చోటు చేసుకున్న మార్పులను గమనిస్తూ ఆయా అంశాలపై పట్టు సాధించాలన్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్ తొలుత సభకు స్వాగతం పలికారు. తొలుత ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య శోభన్ బాబు విద్యార్థులు గౌరవ వందనంతో సభా వేదిక వద్దకు తీసుకెళ్లారు. అలాగే పోలీస్ శాఖ వారి ప్రత్యేక బ్యాండ్ అతిథులకు స్వాగతం పలికింది. వందలాది మంది విద్యార్థులు ప్రత్యేక గౌన్ వేసుకుని ముఖ్య అతిథి చేతుల మీదుగా డిగ్రీ పట్టాలను అందుకున్నారు. అధ్యక్షుడు టి శేషయ్య, కోశాధికారి అన్నం రామకృష్ణారావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రమేష్, వైస్ ప్రిన్సిపల్ పిఎల్ రమేష్, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, డాక్టర్ కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్తో తెరకెక్కిన భరతనాట్యం చిత్రం ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్నట్లు ఆ చిత్ర కథానాయకుడు సూర్యతేజ ఏలే తెలిపారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని ఉత్కంఠపరిచేలా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. అనంతరం ప్రొడ్యూసర్ పాయల్ సరఫ్ మాట్లాడుతూ ప్రొడ్యూసర్గా ఇది తనకు తొలి చిత్రమని, అమ్మవారి ఆశీర్వచనాలతో ఈ చిత్రం ప్రమోషన్స్ విజయవాడ నుంచి ప్రారంభించామని చెప్పారు. చిత్రం ప్రమోషన్స్లో భాగంగా విజయవాడకు వచ్చామని, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ వెళ్తున్నామని తెలిపారు. పిఆర్ బ్యానర్స్ పైన ఈ చిత్రం విడుదల కానుందన్నారు. తదనంతరం డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ తన తొలి చిత్రం దొరసాని పెద్ద హిట్ అయిందన్నారు. ఆనంద్ దేవరకొండతో తొలి చిత్రం తీశానని, రెండో చిత్రం కూడా నూతన నటీనటులతో తీశానని చెప్పారు. భరతనాట్యం అనే టైటిల్ మూవీకి రిలేటెడ్గా ఉండబోతుందన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు అజయ్ ఘోష్, కమెడియన్ హర్షవర్ధన్ నటించారని తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ట్రైలర్కు విశేష స్పందన లభించిందన్నారు. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలు కూడా విజయాన్ని సాధిస్తాయని, ఏప్రిల్ 5న ప్రతి ఒక్కరూ థియేటర్స్కు వచ్చి చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. చిత్రం ప్రమోషన్స్లో భాగంగా విద్యార్థులను కలిసినప్పుడు విశేష స్పందన లభించిందని తెలియజేశారు. భరతనాట్యం ఇస్ అ క్రైమ్ కామెడీ ఫిలిం అండ్ ఇదే మా టీమ్.
మా డైరెక్టర్ గారు, మా హీరోయిన్ అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ మై కో యాక్టర్ కృష్ణుడు గారు వచ్చాం. సో విజయవాడలో ప్రమోషన్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ హియర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రిసీవింగ్ సో హ్యాపీలీ. అండ్ అంటే సినిమా వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందని మాకు ఇప్పుడే తెలుస్తుంది. సో చాలామంది సినిమా చూసి ఆనందించే వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. అండ్ మా సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఎంజాయ్ లైక్ ఎంటర్టైన్ చేస్తుంది కంపల్సరీ. ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్లో ఒక కొత్త మూవీ తీయడం, ఫస్ట్ మూవీ తీయడం, అది కూడా ఒక క్రైమ్ కామెడీ మూవీ. మీరందరికీ చాలా అది ఎంజాయ్ చేపిస్తుంది ఈ మూవీ. చాలా కామెడీ, చాలా థ్రిల్, క్రైమ్, ఫ్యామిలీ మూవీ మీరందరితో చూడొచ్చు. ఇంకా ఇట్స్ యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళందరూ చూడొచ్చు ఈ మూవీని. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఈ మూవీ. ఇంకా మా ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి పిఆర్ ఫిల్మ్స్కి కూడా సపోర్ట్ చేయండి, భరతనాట్యం మూవీకి సపోర్ట్ చేయండి. థియేటర్స్లో అందరు 5th ఏప్రిల్కి వెళ్ళి ఈ మూవీ చూడండి. ఇంకా విజయవాడలో మాకు ఇచ్చిన లవ్, సపోర్ట్, ఇంకా గ్రేట్ ఎనర్జీ కోసం చాలా చాలా థ్యాంక్ యూ. 5th ఏప్రిల్ భరతనాట్యం, పిఆర్ ఫిల్మ్స్. ఫిలిం దొరసాని అనే ఫిలింతో డెబ్యూటెంట్గా యాక్ట్ చేసిన ఆనంద్ దేవరకొండకి చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు. చాలా క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ. అలాగే ఇప్పుడు భరతనాట్యం అనే ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీతో ఇప్పుడు హీరోగా సూర్యతేజ, అలాగే కొత్త ప్రొడ్యూసర్స్ పాయల్ షరాఫ్ దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక చాలా మంచి చిత్రం అవుతుంది. ఇందులో డైరెక్టర్ గారు నేను మళ్ళీ క్యారెక్టర్స్ చేయాలని స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి మళ్ళీ నన్ను ఇందులో ఎంటర్ చేశారు. నిజంగా ఈ ఫిలిం అంతా కొత్త వాళ్ళు ప్లస్ మంచి యాక్టర్లు, పెద్ద యాక్టర్లు కూడా అజయ్ ఘోష్ గారు, హర్షవర్ధన్, ఇదంతా మిగిలిన హర్ష అందరూ ఉన్నారు. డెఫినెట్గా మీ అందరూ ఈ ఫిలిం ఎంటర్టైన్ చేస్తుంది. యూత్ అందరికీ బాగా నచ్చుతుంది భరతనాట్యం అనే మూవీ. విజయవాడలో మాకు మీడియా కానీ లేకపోతే కాలేజెస్లో కానీ చాలా మంచి సపోర్ట్ వచ్చింది. ట్రైలర్ కూడా చాలామంది అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు, సపోర్ట్ చేశారు. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఆర్ చాలా మంచి మూవీ, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, థ్రిల్లర్ ఉంది. చాలా మంచి మంచి ఆర్టిస్ట్ ఉంది ఈ మూవీలో. అండ్ దోర్సాని డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర సార్ ఈ మూవీకి డైరెక్ట్ చేశారు. और మా టీం ఇక్కడే విజయవాడనా సార్, విజయవాడకి మా మూవీ ప్రమోషన్కి వచ్చారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. చాలా మంచి మూవీ, మంచి టీం, మంచి టెక్నీషియన్స్. దొరసాని మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యాను. అదే సినిమాతో ఆనంద్ దేవరకొండ అండ్ శివాత్మిక కూడా ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు దానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఆ ట్రావెల్లో భాగంగా ఇప్పుడు భరతనాట్యం చేస్తున్నాను. ఇందులో సూర్యతేజ, ఏలే, మీనాక్షి న్యూ కపుల్గా ఎంటర్ అవుతున్నారు. బట్ సినిమా నిండా అంత ఎస్టాబ్లిష్డ్ యాక్టర్సే ఉంటారు. వైవహర్ష గారు, అజయ్ ఘోష్ గారు, హర్షవర్ధన్ గారు, కృష్ణుడు గారు, టెంపర్ వంశీ గారు, ఇట్లా పెద్ద క్యాస్ట్ హ్యూజ్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఇదివరకు చేసిన క్యారెక్టర్స్ రెగ్యులర్ క్యారెక్టర్స్ కాకుండా ఇందులో ఒక కొత్తగా కంపోజ్ చేయడం జరిగింది వాళ్ళ క్యారెక్టర్స్ని. అంటే పిల్లర్స్ లాగా ఒక హీరో చుట్టూరా ఉండే ఒక పెద్ద వరల్డ్ ఉంటుంది, ఒక పెద్ద క్రైమ్ వరల్డ్ ఉంటుంది. సో ఒక ప్రొటగనిస్ట్ అంటే మన పక్కింటి అబ్బాయి లాగా ఉండే హీరో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ తను ఒక డైరెక్టర్ అవ్వాలనే గోల్తో ముందుకు వెళ్తుంటే తనకు ఎదురుపడ్డ క్రైసిసెస్ ఏంటి, దాంట్లో నుంచి ఆయన ఏం స్టెప్ తీసుకొని ఆ క్రైమ్ వరల్డ్లో పడ్డాడు, దాని నుంచి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నుంచి ఎలా సర్వైవ్ అయ్యాడనేది కథగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఒకవైపు వైవహర్ష గారు కూడా హీరోతో ట్రావెల్ చేసి హ్యూజ్ లాఫ్ ఉంటుందన్నమాట. ఒక 2 గంటల 4 నిమిషాల సినిమా చాలా హిలేరియస్గా కామెడీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే ఒక దొరసాని తీసిన సినిమా డైరెక్టరేనా భరతనాట్యం తీసింది కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ అఫ్కోర్స్ నా సెన్సిబిలిటీస్ ఉంటూనే ఆ కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశాను. చాలా బాగా వర్కౌట్ అయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
నేటి నుంచి బస్సు యాత్ర, ఎన్నికల ప్రచారానికి జనంలోకి జగన్. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుండి మేమంతా సిద్ధం అనే పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రెడీ. మెగా డిఎస్సి పైనే తొలి సంతకం. 60 రోజుల్లో పరీక్ష, ఉద్యోగాల భర్తీ, వాలంటీర్ల ఉద్యోగాలు తీయం. కుప్పం పర్యటనలో చంద్రబాబు హామీలు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎలక్షన్స్లను నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు స్పష్టం. అంతరాష్ట్ర సరిహద్దుల్లో కూడా ప్రత్యేక చెక్పోస్టులు, నిఘా కట్టుదిట్టం చేసినట్లు వెల్లడి. జనసేనకు 10 కోట్ల విరాళాలు అందజేసిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ సదాశయం కోసం రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా జనసేనాని ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.